లెంట్ అనే పదాన్ని యేసుక్రీస్తు సూటిగా ఉపయోగించలేదు. కానీ ఆ అర్థం వచ్చేటువంటి మాటలను యేసుక్రీస్తు చెప్పారు అని మీకు తెలుసా? ఈ సంగతులన్నీ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. కనుక వాటిని లోతుగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కథోలిక శ్రీసభలో లెంట్‌కు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లెంట్‌లో శ్రీసభ ప్రధానంగా ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలు, పశ్చాత్తాప క్రియలు చేపట్టమని కోరుతూ ఉంటుంది. ఇదంతా గత కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నవే తప్ప శ్రీసభ కొత్తగా తీసుకొని వచ్చినది కాదు. యేసుక్రీస్తు సైతం పశ్చాత్తాపం గురించి మాట్లాడుతూ ఇలా అంటూ ఉన్నారు. మత్తయి గారు ఈ విషయాలను చాలా లోతుగా వివరించారు. ఆయన రాసినటువంటి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో బెత్సయిదాపురమా, మీ యందు చేయబడినటువంటి అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడూ గోనపట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేది వారే అని అంటూ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలను మత్తయి గారు తాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో రాసి ఉంచడం మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా మన కొరకు రాసి ఉంచినటువంటి మాటలే. యూదా ప్రాంతానికి చెందినటువంటి కొరాజీను, బెత్సయిదా పట్టణాల గురించి ఆయన మాట్లాడుతూ, ఎన్నో అద్భుతాలు చేసినా సరే ఈ పట్టణాల ప్రజలు దేవుని తట్టు తిరగడం లేదు. ఇక్కడ చేసేటువంటి బోధనలు, అద్భుతాలేవో అన్యుల ప్రాంతాలైనటువంటి తూరు సీదోనులో చేసి ఉంటే వారందరూ గోనె ధరించి విభూది రాసుకొని పశ్చాత్తాపం చెందేవారని యేసుక్రీస్తు అన్నారు. ఆ గోనెను, పశ్చాత్తాపాన్ని, విభూదిని యేసుక్రీస్తు ఖండించలేదు, బదులుగా అలా చేస్తారని ముందే చెప్పారు. క్యాథలిక్ చర్చ్లో నేడు సరిగ్గా ఇదే జరుగుతూ ఉంది. తప్పులు చేశామని మన్నించమని కోరుతూ కథోలికులు ప్రత్యేక వస్త్రాలను ధరించి విభూది బుధవారం రోజున బూడిద రాసుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. బూడిద రాసుకోవడం అనేది యూదా సంప్రదాయంలో పశ్చాత్తాపానికి, నిర్జీవానికి గుర్తు. ఈ బూడిద మన మీద పూసుకోవడం ద్వారా ఆ విధమైనటువంటి పశ్చాత్తాపాన్ని మనం దేవుని ఎదుట వ్యక్తం చేస్తున్నాము. ఆదామును దేవుడు మట్టితో పోల్చడం, యోబు, దావీదు, ఎస్తేరు, దానియేలు వంటి ప్రముఖులందరూ కూడా బూడిద రాసుకొని గోనెపట్టలు ధరించి ప్రార్థనలు చేయడం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. కనుక వారి మాదిరి అనుసరించి మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని నుంచి పశ్చాత్తాపాన్ని పొందుదాం.